హలో ఎవ్రీవన్, మన ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ తోటి అయితే వీడియో చేయడం జరుగుతుంది. మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండింటిలో మనం ఉంటుంది. మార్నింగ్ వీడియోలో మనమైతే బయింగ్ ఇన్ డిప్ అని అనుకోవడం జరిగింది. డిప్లో ఏది బై చేసినా ప్రాఫిట్ ఉంటుందని చెప్పి అనుకోవడం జరిగింది. చూద్దాం మనం అనుకున్నది ఎంతవరకు కరెక్ట్ అయిందా లేదా అని ఒకసారి చూద్దాం. ఇవైతే రెండు కూడా తీసేసిన తర్వాత మనం అనేది ఒక మూమెంట్ అయితే చూద్దాం. మార్నింగ్ ఏమనుకున్నామంటే బయింగ్ ఇన్ డిప్ అది అనుకోవడం జరిగింది. డిప్లో ఎవరు బై చేసినా ఈరోజు చూడండి కాల్ ఫస్ట్ అయితే ఒకసారి మెజర్ చేద్దాం. ఇక్కడ కాల్ అయితే డిప్ను బై చేసిన వాళ్ళకైతే ఎన్ని పాయింట్స్ వచ్చినాయి అయితే 500 పాయింట్స్ అయితే మూవ్ అవ్వడం జరిగింది. డిప్లో అయితే 500 పాయింట్స్ అయితే కాల్ అనేది 500 పాయింట్స్ అయితే మూవ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మళ్ళీ తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ డ్రాప్ అవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి వెళ్ళి డ్రాప్ అవ్వడం జరిగింది. కిందికి కూడా 500 పాయింట్స్ పెరిగితే ఇంకా 550 పాయింట్స్ అది డ్రాప్ అవ్వడం జరిగింది. అందు గురించి మనం ఏం చెప్పాము, లోల పుట్టును బై చేయండి. లోల పుట్టును బై చేస్తే ప్రాఫిట్ ఉండడానికి ఛాన్సెస్ ఉంది. వెయిట్ చేయండి. మీరైతే మనం అనుకున్నట్టయితే పుట్టు అయితే లోకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు బై చేస్తే మాత్రం మంచి ప్రాఫిట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది పుట్టు వాళ్ళకు. ఎందుకంటే ఇప్పుడైతే మనం వెయిట్ చేసి పుట్టును ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకైతే మంచి మూమెంట్ అయితే మంచి ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. ఇది మాత్రం బ్యాంక్ నిఫ్టీ. ఒకసారి నిఫ్టీలో కూడా చూద్దాం. నిఫ్టీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం బయింగ్ ఇన్ డిప్ అనుకోవడం జరిగింది. దీన్ని కూడా మనం ఒకసారి నిఫ్టీని కూడా చూద్దాం. నిఫ్టీలో కూడా ఏంటి పొజిషన్స్ అని చెప్పేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నిఫ్టీలో కూడా ఎవరైతే డిప్లో బై చేశారో ఇక్కడ డిప్లో బై చేశారో వాళ్ళైతే ప్రాఫిట్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ ఒకసారి దీంట్లో కూడా ఒకసారి మెజర్ అయితే చేద్దాం. ఇంకా 171 దగ్గర 180 పాయింట్స్ అప్ సైడ్ మూవ్ అయితే మళ్ళీ ఎన్ని పాయింట్స్ అయితే 144 అంటే 144 అయితే డ్రాప్ అయితే అవ్వడైంది. ఏంటంటే ఎప్పుడైతే మనం లోలో మనం పుట్టు సైడ్ ఉంటే మాత్రం కిందికైతే డ్రాప్ అయితే అవ్వడం జరిగింది. ఈ రకంగా మాత్రం ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఈరోజు పిఈ సైడ్ ఉన్నారా సిఈ సైడ్ ఉన్నారా ఒకసారి చేయండి. ఈరోజు అయితే రెండు కూడా డికే అయితే అవ్వడం జరిగింది. టైం అదే మనం ఈరోజు ఫ్రైడే కాబట్టి డికే ఉంటుందని కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇది టైం డికే తోటి అయితే ప్రీమియమ్స్ కూడా రెడ్యూస్ అవ్వడం జరిగింది. పుట్టు కాల్ రెండు కూడా రెడ్యూస్ అయితే అవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుంది కాన్సెప్ట్ అయితే మనం చూస్తున్నాం. నెక్స్ట్ ఇండికేటర్ గురించి అయితే మనం యాడ్ చేసి చూసి అయితే ఫర్దర్గా మనం వీడియోని అయితే క్లోజ్ అయితే చేద్దాం. నెక్స్ట్ ఇండికేటర్ గురించి యాడ్ చేద్దాం. ఇక్కడ మనీ ఫ్లో ఇండెక్స్ అని చెప్పేసి దీన్ని అయితే యాక్టివేట్ అయితే చేద్దాం. మనీ ఫ్లో ఇండెక్స్ దీన్ని యాడ్ చేసి ఫర్దర్గా ఇది మాత్రం ఇక్కడ 80 ఇక్కడ 20కి ఓకే ఇక్కడ 80కి ఎప్పుడైతే 80కి వెళ్తుందో మళ్ళీ డ్రాప్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడైతే 20కి ఉందో మళ్ళీ ఎంఐఎఫ్ చూస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఇండికేటర్ అయితే నాకైతే పెద్ద యూజ్ అని లేదు. కాకపోతే మీరు దీంట్లో ఒకసారి బ్యాంక్ నిఫ్టీలో కూడా చూద్దాం యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందో లేదా అని చెప్పేసి. ఓకే, దేంట్లో అయినా కూడా ఎప్పుడైతే 80కి వెళ్తుందో ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్కి పనిచేస్తుంది. ఇంత ట్రేడ్ కూడా తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ ఇండికేటర్ మీరు యూజ్ చేస్తున్నట్లయితే ఒకసారి కామెంట్ అయితే చేయండి. మీరైతే ఏ ఇండికేటర్ వాడుతున్నారో కామెంట్ అయితే చేయండి. ఇక్కడ మనమైతే ఈ ఇండికేటర్ పెద్ద యూజ్ అయితే లేదు. దీన్ని అయితే రిమూవ్ అయితే చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.